चीफ मिनिस्टर तेलंगाना चंद्रशेखर राव ने कहा कि बाज़ अखबारात के सहाफ़ी रोज़ाना हुकूमत के खिलाफ खबरें लिख रहे हैं। हुकूमत के खिलाफ लिखने का मतलब रियासत और रियासत की तरक्की के खिलाफ लिखना है। उन्होंने कहा कि ऐसे अखबारात और सहाफ़ियों को अराज़ी नहीं दी जाएगी, अलबत्ता जो न्यूट्रल हैं ऐसे बकिया तमाम सहाफ़ियों को अराज़ी दी जाएगी। यह हुकूमत का फैसला है। केसीआर ने कहा कि सांप को दूध नहीं पिलाया जा सकता। उन्होंने सहाफ़ियों से सवाल किया कि उन्हें अराज़ी क्यों दी जाए। वाज़ेह है कि आज चीफ मिनिस्टर केसीआर ने टीआरएस पार्टी से मुकाबला करने वाले उम्मीदवारों की फहरिस्त जारी की। इस मौके पर बाद सहाफ़ियों ने उनसे सहाफ़ियों को अराज़ी देने से मुताल्लिक सवाल किया, जिस पर चीफ मिनिस्टर ने यह जवाब दिया। లాస్ట్ లెగ్ లో ఉంది, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కొన్ని పేపర్ మా విషయం వివేకాలకు మాత్రం ఇయ్యం, మిగతా అందరికి ఇస్తాం. న్యూట్రల్ ఉన్న వాళ్ళకి ఇస్తాము. ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం. ఇట్ ఒక డెసిషన్, గవర్నమెంట్ డిస్కషన్ కదా. పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇవ్వాలి? పాలు పోసి పామును పెంచలేం కదా. ఏమంటారు? జర్నలిస్టులు ఉండాలి కదా, ఐడియా ఉండాలి కదా. జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా. కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నోడు జర్నలిస్ట్ కాదండి. చోటు ఉండాలి కదా. ఆ మాత్రం కూడా విజ్ఞానం ఉండాలి కదా. వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ. ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు. ఒక్కటే దెబ్బలో 20,000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? ఇప్పుడు ఇది ఆ పేపర్, అది ఒకటి దానికి వాల్యూ ఉందా? ఏమనుకోవాలి అసలు? అర్థం ఉండాలా. ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి.